భారత క్రికెటర్ హనుమ విహారీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆంధ్ర జట్టుకు తాను ఆడలేనని చేసిన మెయిల్, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హనుమ విహారీకి సంబంధించిన అసలు విషయాలను బయటకు తీస్తోంది. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ కు రంజీ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని హనుమ విహారీ అభ్యర్థించారని, కాబట్టి రికీ బుమ్ని కెప్టెన్ గా తీసుకున్నామని సెలక్షన్ కమిటీ హెడ్ చంద్రమౌళి ప్రసాద్ రాసిన మెయిల్ బయటకు వచ్చింది. అలాగే సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని 100% స్వాగతిస్తున్నానంటూ విహారీ ఇచ్చిన సమాధానం కూడా బయటపడింది. దీంతో పాటు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే క్రికెట్ పై రాజకీయాలు దురదృష్టకరమన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను. థ్యాంక్ యూ వైశాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ట్విట్టర్ లో భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో క్రీడాకారుల కన్నా రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువ అంటూ కూడా ఆయన ట్వీట్ ఇప్పుడు ఏఏసీని అయితే కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. 2023-24 రంజీ సీజన్ లో మొదటి మ్యాచ్ బెంగాల్ తో గెలిచిన తర్వాత నన్ను కెప్టెన్సీకి రాజీనామా చేయాలి అంటూ కూడా ఆయన ట్విట్టర్ లో అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే 2023-24 రంజీ సీజన్ లో మొదటి మ్యాచ్ అయిన తర్వాత బెంగాల్ పై గెలిచిన తర్వాత ఒక 17 ఆటగాడు అయినటువంటి వైసీపీకి చెందినటువంటి ఒక కార్పొరేటర్ కుమారుడిపై తాను అరవడం వల్లే తనని కెప్టెన్సీ నుంచి తప్పించారంటూ కూడా ఆంధ్ర క్రికెట్ జట్టుపై హనుమ విహారీ అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గత సీజన్ లో కుడి చేతికి దెబ్బ తగిలినప్పటికీ ఎడమ చేతితో బ్యాటింగ్ చేసి నాకు అసోసియేషన్ ఇచ్చినటువంటి గౌరవం ఇదేనా అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నా ఆత్మాభిమానాన్ని పోగొట్టుకుంటూ ఆంధ్ర జట్టులో ఇక ఆడలేను అంటూ కూడా ఆయన ట్వీట్ ఇప్పుడు ఏసీ నైట్ కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. ఆంధ్ర జట్టుకు ఇక గుడ్ బై అంటూ కూడా హనుమ విహారీ ట్వీట్ ఇప్పుడు సంచలనాత్మకంగా రేగిందని చెప్పుకోవచ్చు. ప్రతి సీజన్ లో మనం ఎదుగుతున్న విధానాన్ని చూసి ఇష్టపడిన అసోసియేషన్ మనం ఎదగాలని కోరుకోవడం లేదు అంటూ కూడా ఆయన ట్వీట్ అయితే ఇప్పుడు సంచలనాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది. క్రికెట్ పై రాజకీయాలు చేయడం దురదృష్టకరం అంటూ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితే ఒక లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది. హనుమ విహారీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితే ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగింది. తరచూ కూడా హనుమ విహారీ ఆంధ్ర జట్టుకు ఆడలేనంటూ వేరే రాష్ట్రానికి ఆడాలంటూ కూడా ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ 15 సార్లు ఆయన అప్లై చేసినట్టు కూడా ఒక తనపై అందినటువంటి ఫిర్యాదులు కూడా ఏసీ అయితే లేఖలో అయితే పొందుపరచడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ విహారీ మళ్ళీ కొద్దిసేపటికే మళ్ళీ తిరిగి మెయిల్ చేయడం జరిగింది. ఏదో ఫ్రస్ట్రేషన్ లో అలా మాట్లాడేనే తప్ప ఏసీ మీద నాకు ఎటువంటి ఆవేదన లేదు అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే దీనిపై ఏసీఏ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఏసీఏ కూడా హనుమ విహారీపై స్పందిస్తూ లేఖను విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ లో ఆడాలంటే క్రమశిక్షణతో కలిగినటువంటి క్రీడాకారులకే అవకాశం ఇస్తామంటూ కూడా ఏసీ అయితే చెప్పడం జరిగింది. అయితే దీనిపై పృథ్వీరాజ్ ఎవరైతే ఇప్పుడు ఈ ట్వీట్ చేయడానికి ప్రధాన కారణం పృథ్వీరాజ్ వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్ నరసింహాచారి కుమారుడు అవడంతో ఈ వివాదం అంతా కూడా రేగిందని చెప్పుకోవచ్చు. రైట్. అయితే హనుమ విహారీకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేయడం లేదా? ప్రస్తుతానికైతే ఆయన చేసినట్టు వివాదం ఏదైతే ట్వీట్ ఉందో ఆ ట్వీట్ కి పూర్తిగా ఏసీ పూర్తిగా రాజకీయంతో ముడిపడి ఉందంటూ కూడా ట్వీట్ చేయడంతో ఈయనపై ఏసీ కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది. అయితే సపోర్ట్ చేయడానికి గల కారణం తరచూ కూడా ఏసీకి సంబంధించి తాను ఆంధ్ర జట్టుకి అయితే ఆడలేనంటూ కూడా పలుమార్లు అతను అప్లై చేయడం కూడా జరిగింది. వేరే రాష్ట్రానికి ఆడతానంటూ కూడా తన కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ కూడా పలుమార్లు అయితే ఈయన అభ్యర్థన చేయడం కూడా జరిగింది. అలాగే అనేక ఫిర్యాదులు 1 కాదు 2 కాదు దాదాపుగా హనుమ విహారీపై అయితే అనేక ఫిర్యాదులు అందడం జరిగింది. బెంగాల్ రంజీ మ్యాచ్ లో విహారీ అందరి ముందు ఒక ఆటగాడిపై అదే ఎవరైతే ఉన్నారో పృథ్వీరాజ్ ని అసభ్యంగా మాట్లాడడం, దీనిపై ఆయన మీద ఏసీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సాటి జట్టు సభ్యులపై కూడా సపోర్ట్ స్టాఫ్ తో కూడా ఏ రోజు కూడా సరిగా లేడు అంటూ కూడా ఏసీ అయితే నిరూపించడం జరిగింది. అయితే ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో కూడా ఆంధ్ర టీం మేనేజర్ రాజారెడ్డిపై కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అప్పుడు రాజారెడ్డి కూడా ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏసీకి అయితే లేఖ రాయడం జరిగింది. 1 కాదు 2 కాదు ఈ విచారణలన్నీ జరిపినప్పటికీ అనేక సార్లు వివాదాల చుట్టూ హనుమ విహారీ అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. వైశాలి. మరి హనుమ విహారీ ఎవరిపై ఆరోపణలు చేస్తున్నాడు ఎక్కువగా? అయితే ప్రస్తుతానికైతే గత మ్యాచ్ లో జరిగినటువంటి ఏదైతే ఉందో 2023-24 రంజీ సీజన్ టైంలో ఒక ఆటగాడిపై అయితే ప్రత్యేకంగా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కుమారుడు నరసింహాచారి అనే కుమారుడు చెందినటువంటి అతనిపై ఆయన అరవడం జరిగింది. ఆ మ్యాచ్ లో సందర్భంగా ఫీల్డింగ్ లో ఏదో చిన్న పొరపాటు చేయడంతో హనుమ విహారీకి కోపం వచ్చి తన మీద అరవడం జరిగింది. అయితే దానికి తాను కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్ లేదు అలా అరిచేనే తప్ప నీ మీద నాకు ఎటువంటి
కక్షం పూరితం లేదు అంటూ కూడా ఆయన క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అయితే హనుమ ఎవరైతే వైసీపీ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ ఉన్నారో నరసింహాచారి తాను కేవలం వైసీపీ పార్టీకి చెందడం కావడం వల్ల వైసీపీకి సంబంధించినటువంటి పెద్దలు ఏఏసీలో ఉన్నారు. ఏఏసీలో ఉండడంతో ఆయనకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. నా కుమార్ని ఎలా తిట్టాడా అంటూ కూడా అతను వెంటనే కెప్టెన్ నుంచి తొలగించాలంటూ హనుమ విహారీ అయితే కోరడం జరిగింది. అయితే కేవలం ఎవరైతే పృథ్వీరాజ్ మీద ఆడడం వల్లే కేవలం తనని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి తప్పించారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. వైశాఖ్ రైట్, మరి అసోసియేషన్ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇంకా? అయితే ప్రస్తుతానికైతే ఏసీ అయితే ఒక లేఖను అయితే విడుదల చేయడం జరిగింది. ఎలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయం ఏసీపై రాజకీయ దుర్మార్గం అంటూ ఆయన ట్వీట్ చేయడం దురదృష్టకరం అంటూ కూడా ఏసీ అయితే చెప్పుకోవడం జరిగింది. అయితే ఎటువంటి పూర్తి విచారణ ఇప్పటికే చేపట్టడం జరిగింది. అందినటువంటి ఫిర్యాదులన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. ఇప్పటికే దీనిపై విహారీపై అనేక ఫిర్యాదులు రావడం కూడా జరిగింది. ఆ ఫిర్యాదులన్నీ కూడా నిజమే అంటూ ఇప్పటికే కమిటీ కూడా నిర్ధారించడం జరిగింది. త్వరలోనే విహారీపై సరైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏసీ అయితే చెప్పడం జరిగింది. వైశాఖ్ రైట్, థ్యాంక్ యూ శ్రీను.